ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇండియా ఘోర పరాజయం పాలైన విషయం తెలిసినదే. అయితే పృథ్వీ షాకు వచ్చిన అవకాశం సద్వినియోగించుకోలేకపోయాడు. తన ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 2 బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. మరియు సెకండ్ ఇన్నింగ్స్లో అంతగా రాణించలేదు. బహుశా తాను నెక్స్ట్ మ్యాచ్లో ఆడకపోవచ్చు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో మొదటి ఇన్నింగ్స్లో 180 బంతులు ఎదుర్కొని 74 పరుగులు చేసి భారత్కు గౌరవప్రదమైన స్కోర్ తేవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆసీస్తో రెండవ టెస్టు మ్యాచ్కు తాను లేకపోవడంతో భారత్కు నిరాశ మిగిలింది. తన భార్య అనుష్క శర్మ జనవరి మొదటి వారంలో ప్రసవిస్తూ ఉండడంతో కోహ్లీ తన భార్య చెంత ఉండాలని భావించి పెటర్నిటీ లీవ్లో తిరిగి ఇండియాకి వచ్చాడు. భారత్ పేస్ దళంలో కీలక పాత్ర పోషించే మహమ్మద్ షమి తాను రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసే సమయంలో జాష్ హేజల్వుడ్ వేసిన బంతి నేరుగా తన చేతికి తగిలి గాయం పాలయ్యాడు. గ్రౌండ్ నుండి వెళ్ళిపోవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. చేతికి బలమైన గాయం తగలడంతో తాను రెండవ టెస్ట్ మ్యాచ్కి ఆడడం అనుమానమే.